హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం గరుత్మంతుడి ప్రతిజ్ఞ అనే కథ చెప్పుకుందాం. ఇంద్రుడు దేవతలకు ప్రభువు. అతని రథసారథి మాతలి. మాతలికి గుణకేసి అనే ఒక్కగానొక్క కుమార్తె ఉండేది. ఆమె అపురూప సౌందర్యవతి. గుణకేసికి యుక్త వయసు రాగానే మాతలి ఆమెకు ఎలా పెళ్లి చేయాలా అనే విషయమై ఆలోచింపసాగాడు. కూతురు వివాహం అంత తేలిగ్గా జరిగేది కాదని మాతలికి అనిపించింది. ఎందుకు అంటే తను ఇంద్రుడి రథచోదకుడు కనుక తన అంతరానికి తగిన అల్లుడిని తెచ్చుకోవాలని తలచాడు. స్వర్గలోకంలోనూ మానవలోకంలోనూ గుణకేసికి తగిన వరుడి కోసం మాతలి గాలించాడు. తన కూతురికి తగిన గుణగణాలు అందచందాలు గల యువకుడు ఎక్కడా మాతలికి కనిపించలేదు. ఆయనకి విసుగు పుట్టింది. ఇక తాను చేయగలిగింది ఏమీ లేదనుకున్నాడు. మాతలి భార్య సుధర్మ భర్త చేతులు ముడుచుకుని కూర్చోవడం సహించలేకపోయింది. అవతల కూతురుకేమో వయసు అయిపోతుండే. స్వర్గ మానవ లోకాల్లో అమ్మాయికి తగిన వరుడు దొరకనంత మాత్రాన ఇక మిగతా లోకాలే లేనట్టు ఊరుకుంటామా? ఒక్కసారి మీరు నాగలోకంలోకి వెళ్ళి చూసిరండి అని భర్తకు సలహా ఇచ్చింది సుధర్మ. సరే అని చెప్పి మాతలి నాగలోకానికి బయలుదేరాడు. అలా వెళుతూ ఉండగా సరిగ్గా మిట్ట మధ్యాహ్నపు వేళ దారిలో నారద మహాముని ఎదురయ్యాడు. ఓహో, ఇంద్రుడి సారథి మాతలిలాగా ఉన్నావే అని పలకరించాడు. మాతలి ఏమాత్రం దాచుకోకుండా జరిగిందంతా ఆయనకు వివరంగా చెప్పాడు. అంతా విన్నాక నారదుడు, మాతలి, ఇప్పుడు నేను వరుణదేవుని వద్దకు వెళ్తున్నాను. ఒక పక్క వానలు లేక భూలోకంలో ఉన్న ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారు. నువ్వు కూడా నా వెంట వచ్చావంటే అక్కడెవరైనా మీ అమ్మాయికి తగిన వరుడు దొరుకుతాడేమో చూసుకోవచ్చు అని చెప్పి అన్నాడు. దీనికి మాతలి సంతోషంగా ఒప్పుకున్నాడు. నారదుని వెంట బయలుదేరాడు మాతలి. ఇద్దరూ కలిసి వరుణదేవుని వద్దకు మొదటగా వెళ్ళారు. వరుణుడు నారదుడి ద్వారా భూలోక ప్రజల కష్టాలన్నీ తెలుసుకొని వాటన్నిటిని నివారిస్తానని వాగ్దానం చేసి పంపించాడు. మాతలికి అక్కడ ఉన్న వారిలో ఎవ్వరూ తన కూతురికి తగిన వరుడిలాగా అనిపించలేదు. నారదుడు అక్కడి నుంచి మాతలిని సరాసరి నాగలోకానికి తీసుకెళ్ళిపోయాడు. వింతలు విశేషాలు చూపుతూ నారదుడు మాతలిని అక్కడ ఉన్న ముఖ్యులందరికీ పరిచయం చేశాడు. చివరికి వీరిద్దరూ కలిసి రాక్షసులు నివసించే పాతాళానికి కూడా వెళ్ళి వచ్చారు. ఆ పాతాళ లోకంలో విశ్వకర్మ స్వయంగా నిర్మించిన హిరణ్యపురంలోనే బంగారు వెండి భవనాలు, రత్నాలు, నీలాలు, ముత్యాలు, వజ్రాలు పదగబడిన తలుపులు, ద్వారబంధాలు చూసేసరికి మాతలికి విపరీతమైన ఆశ్చర్యం వేసింది. మీ గుణకేసికి ఈడు జోడు అయినవాడు ఇక్కడ ఉన్న యువకుల్లో నీకెవడన్నా కనిపిస్తాడేమో చూసుకో అన్నాడు నారదుడు. మాతలి తల పంకించి, ఇక్కడ ఇల్లులు వాకిళ్ళు తప్ప చూడదగినవి కోరదగినవి మరేమీ లేవు. అయినా పోయి రాక్షసులకు మా అమ్మాయిని ఎలా ఇవ్వడం అన్నాడు. అక్కడ నుంచి నారదుడు మాతలిని వాసుకి పరిపాలించే భోగావతి పట్టణానికి తీసుకెళ్ళిపోయాడు. ఆ పట్టణం ఐశ్వర్యంలో అందంలో ఇంద్రుడు పాలించే అమరావతి పట్టణానికి సరిగ్గా సరిపోతుంది. అక్కడ ఉన్న నాగముఖ్యుల్ని గురించి నారదుడు మాతలికి చాలా వివరంగా తెలియపరిచాడు. ఇక్కడున్న వారందరూ ఐశ్వర్యవంతులు, శౌర్యవంతులు కూడా. వాసుకి, కర్కోటకుడు, ధనుంజయుడు, తక్షకుడు, ఈ పేర్లు నువ్వు కూడా ఎక్కడో ఒక చోట వినే ఉంటావు. వీరంతా మహామునుడైన కశ్యపుడి సంతానం. మీ అమ్మాయికి తగిన వరుడు ఇక్కడ దొరుకుతాడని నాకు చాలా బలంగా అనిపిస్తుంది అన్నాడు నారదుడు. మాతలి అక్కడ ఉన్న కొందరు నాగయువకులలో ఒకని కేసి వేలు చూపుతూ, నారద, నువ్వు చెప్పిందంతా చాలా బాగుంది. అదిగో అక్కడ ఆ యువకులలో మన కేసి చూస్తున్న ఆ పొడగరి ఎవరు? అందచందాలలో వీడు మా గుణకేసికి ఈడు జోడు వచ్చేట్టుగానే ఉన్నాడు అన్నాడు. అప్పుడు నారదుడు ఆ యువకుడి కేసి చూసి, మాతలి, మీ గుణకేసి అదృష్టవంతురాలు. ఆ యువకుడే సుముఖుడు. అతను వామనుడికి ఆర్యకుడికి కూడా మనవడు. అతని తండ్రి నాగచిక్రుడు. పాపం ఈ మధ్యనే గరుడుని చేతిలో హతమయ్యాడు అని జాలిగా చెప్పాడు నారదుడు.
ఈ యువకుడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయడం అన్ని విధాలుగా మంచిదనిపించింది మాతలికి. ఆ సంబంధం కుదర్చవలసిందిగా నారదుడిని కోరాడు. వెంటనే నారదుడు మాతలిని సుముకుడి తాతగారైన ఆర్యకుడి దగ్గరకు తీసుకువెళ్ళాడు. పరిచయాలు, అతిథి మర్యాదలు అన్నీ అయ్యాయి. ఆ తర్వాత నారదుడే స్వయంగా ఆర్యకుడితో ఇంద్రుడి రథసారథి అయిన మాతలి తమతో వియ్యమందడానికి ఉవ్విళ్ళూరుతున్నాడు. ఈయనకి గుణకేసి అనే ఒక కూతురు ఉంది. ఆమె ఈయనకి ఒక్కగానొక్క పుత్రిక. ఆమెను మీ మనవడైన సుముకుడికి ఇవ్వాలని వీరందరూ అనుకుంటున్నారు అన్నాడు. నారదుని మాటలు విని ఆర్యకుడికి ఆనందం, విచారం రెండూ ఒకేసారి కలిగాయి. దేవతల ప్రభువైన ఇంద్రుడి సారథి కుమార్తెను తన మనవడికి చేసుకోవడం కంటే ఆర్యకుడికి కోరదగింది ఏమున్నది? కానీ అతని మనసులో రకరకాల ఆలోచనలు పోతున్నట్టు మొహంలోనే తెలుస్తుంది. అలా కొంతసేపు అయ్యాక అతడు విచారంగా ఇలా అన్నాడు. మాతలి పుత్రికను చేసుకునేంత అదృష్టం మా మనవడికి కలుగుతుందని నేను నా కలలో కూడా అనుకోలేదు. కానీ మేమంతా చాలా విషాద పరిస్థితుల్లో ఉన్నాం. సుముకుడు తండ్రిని చంపిన గరుడు తిరిగి నెల గడవక ముందే సుముకుణ్ణి కూడా చంపి తినేస్తానని శపథం చేశాడు. ఆ గరుడు శపథానికి అస్సలు తిరుగులేదు కదా అని చెప్పాడు. ఆర్యకుడు ఇలా చెప్పగానే నారదుడు, మాతలి సంప్రదించుకొని సుముకుడిని సరాసరి ఇంద్రుని వద్దకు తీసుకువెళ్ళిపోయారు. తలవని తలంపుగా మహావిష్ణువు కూడా అక్కడే ఉన్నాడు. నారదుడి ద్వారా విష్ణువు, ఇంద్రుడు, సుముకుడి వృత్తాంతం, గరుడుడి ప్రతిజ్ఞ అందరూ విన్నారు. దేవముని కోరికను, మాతలి ప్రార్థనను కాదనలేక మహావిష్ణువు, దేవేంద్ర, సుముకుడికి నువ్వు అమృతం ఇచ్చావంటే అతనికి కలిగిన అన్ని చిక్కులు తొలగిపోతాయి అని ఒక సలహా చెప్పాడు. కానీ ఇంద్రుడు మాత్రం సుముకుడికి అమృతాన్ని ఇచ్చేందుకు సమ్మతించలేదు. ఎందుచేతనంటే మహాశక్తివంతుడు, మహావిష్ణువుకు వాహనము అయిన గరుడుని శక్తి సామర్థ్యాలు ఇంద్రునికి తెలియనివి కాదు. ఇంద్రుడు సంశయించడం కనిపెట్టి మహావిష్ణువు, నువ్వు దేవతలకి అధిపతివి కదా, ఎవరికైనా నువ్వు పూర్ణాయుర్దాయం ప్రసాదిస్తే దాన్ని కాదనగల మొనగాడెవడు? అంత దమ్ము ఎవరికుంది అన్నాడు. మహావిష్ణువు మాటల్లోని ధర్మ సూక్ష్మాన్ని గ్రహించిన ఇంద్రుడు సుముకుడిని చిరంజీవి అగుదువుగాక అని దీవించాడు. బ్రహ్మానంద భరితులైన మాతలి, నారదుడు, సుముకుడు ఆ దేవతలకు నమస్కరించి సెలవు పుచ్చుకున్నారు. అటు తర్వాత కొద్ది కాలానికే గుణకేశితో సుముకుడి వివాహం అతి వైభవంగా జరిగింది. అలాగే సుముకుడి ప్రాణానికి ఎటువంటి ముప్పు వాటిల్లలేదు. వారిద్దరూ 100 ఏళ్ళు సంతోషంగా జీవించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.